హలో మిస్. దేవుళ్ళు తాడ్చెట్లో ఉన్నావు. మిస్ రాయ్ వాళ్ళు. ఏం పని చేస్తావేంటి? నేను ఇక్కడ డాన్స్ స్కూల్ పెట్టడానికి వచ్చాను. నాట్యం అంటే కాళ్ళు కదపడాలు చేతులు ఊపడాలు కాదు. ఏకాగ్రత లోపిస్తే లాస్యం అపహాస్యం అవుతుంది. ఏంటి అన్న, మీరే వద్దున్నారు, మీరే గజ్జి కట్టమంటున్నారు. ఏంటిదంతా? సమయం వచ్చినప్పుడు నీకే అర్థం. పరిష్కారం ఆయన చేతిలో లేదు, మీ చేతుల్లో. ఇప్పుడు నువ్వు మనసు పెట్టాల్సింది నాట్యం మీద. ఎవరు కోసం ఆడపిల్ల శివుడి ముందు తప్ప ఎవరి ముందు ఆడదు. ఆడరా? పౌర్ణమి నాట్యం చేస్తున్నట్టు లేదు. అదేళ్ల తర్వాత రాబోయే పుష్కర పౌర్ణమి రోజున ఇక్కడ నాట్య నివేదన చేయాల్సింది నువ్వే తల్లి. చంద్రకళ, నీ నరనరాల్లోనూ నాట్యం ప్రవేశిస్తుంది. నేర్చుకోకుండానే నువ్వు ఇంత అద్భుతంగా ఆడేవంటే మీ నాన్నగారు లాంటి నాట్యాచారుడు తలుచుకుంటే నిన్ను నాట్యం మయూరిని చేయగలరు. నా మాట నాట్యం నేర్చుకో. ఎవరు నువ్వు? పౌర్ణమి కోసం, పౌర్ణమి కోసం, పౌర్ణమి. వాడి చరిత్ర నాకు కావాలి. సంపదమైన సావటమైన పద్ధతిగా జరగాలి. రక్తం పచ్చబడింది. శత్రువు రక్తాన్ని కళ్ళ చూడమంటూ శివకేశవ కాదు, శివకేశవ